అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ తారలు. ఎప్పుడైనా అవకాశం దొరికితే పట్టుకోవాలని ఒక చిన్న ఆశ. ఆ, ఇదేంటి, చుక్కలు ఇలా కదులుతుంటాయా? అయ్యో, పరిగెత్తుంది పరిగెత్తుంది. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు బయట? రా తాతయ్య రా, ఇక్కడ చూడు, ఒక చుక్క వెళ్ళిపోతుంది. ఏంటి, వెళ్ళిపోతుందా? ఎటు? ఏమో తాతయ్య, చుక్కలని చూస్తూ ఉన్నానా, అందులో ఒక చుక్క ఇటు నుంచి అటూ వెళ్ళిపోయింది. తాతయ్య, నీకేమనిపిస్తుంది? మనం ఎప్పుడైనా తారల్ని చేరుకోగలమా? అలా కుదరదు లిల్లీ, అది మనకు ఒక పెద్ద కళ. తారలు చాలా దూరంలో ఉంటాయి తెలుసా? అదేంటి తాతయ్య అలా అంటావు? చూడడానికి ఏమో దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి మరి. అయితే మన దగ్గర ఆ నిచ్చెన ఉంది కదా, ఆ నిచ్చెన తీసుకుంటే అందగలుగుతానేమో తాతయ్య. లేదు లిల్లీ, మనం ఎంత పెద్ద నిచ్చెనలు కట్టుకొని వెళ్ళినా కానీ ఆ తారను మాత్రం చేరలేము. కనిపించడానికైతే దగ్గరగా ఉంటాయా? ఎంత దూరంలో ఉంటాయో తెలుసా? అయితే ఆస్ట్రోనాట్స్ ఎలా అటు వెళతారు తాతయ్య? వాళ్ళు రాకెట్ని యూస్ చేస్తారు లిల్లీ. చాలా రోజులు ట్రైనింగ్ తర్వాత కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు తెలుసా? అయితే నేను ఆస్ట్రోనాట్ అవుతాను తాతయ్య. అప్పుడు బలి బలి చేరొచ్చు కదా తారలని. అది ఒక అద్భుతమైన కళ లిల్లీ, కానీ అప్పటికి కూడా మనము చుక్కలని పట్టుకోలేము తెలుసా మరి? ఓ తాతయ్య, అయితే కళ కనడమే బెస్ట్ అనుకుంటా కదా. కళ్ళలోనైనా నేను వాటిని చేరుకోవచ్చు కదా. బాధపడొద్దు లిల్లీ, ఇప్పుడే అన్నావా అయితే కలలు కంటానులే తాతయ్య అని. మరి నువ్వు కలలు కనాలంటే ఫస్ట్ పడుకోవాలా? మనకి పడుకునే టైం కూడా అయింది కదా. నువ్వు వెళ్ళి మంచిగా పడుకున్న తర్వాత కలలు కనడం స్టార్ట్ చెయ్యి. అప్పుడు మంచిగా చుక్కలతో ఆడొచ్చు, పాడొచ్చు, వాటిని తాకొచ్చు, అన్ని హ్యాపీగా చేయొచ్చు కదా. అవును తాతయ్య, రా మరి వెళ్దామా? నా కళలకి టైం అయింది. గుడ్ లిల్లీ, అలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలన్నమాట. చలో ఇప్పుడు మనం వెళ్దాం ఇక. గుడ్ నైట్ తాతయ్య, మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను మరి. ఓకే లిల్లీ, గుడ్ నైట్.